మా బిడ్డ, మా తెలంగాణ బిడ్డ ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి ఆ తర్వాత జాతీయ రాజకీయాలు చేస్తున్నట్టే మేము గొప్పగా ఫీల్ అవుతాం. కానీ వాట్ అబౌట్ తెలంగాణ గురించి మీరు చేసింది ఏంది? అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? మార్పు కోసం వచ్చింది ప్రభుత్వం అని చెప్పారు కదా. ఏం మార్పు తీసుకొచ్చారు? ప్రజావాణి కార్యక్రమం పెట్టి జనాలు మీకు ఉన్నటువంటి బాధలు ఒక లేఖలో రాసుకొచ్చి మాకు ఇవ్వండి, అవన్నిటికీ మేము పరిష్కారం తీసుకొస్తామని ముఖ్యమంత్రి నమ్మించిండు. చాలా మంది జనాలు, లక్షల మంది ప్రజాభవన్కు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, దరఖాస్తు ఇచ్చుకున్నారు. ఆ దరఖాస్తు పేపర్లు ఏడున్నాయి సార్? ఒక్క సమస్య కన్నా పరిష్కారం తీసుకొచ్చినవా? ఆ దరఖాస్తు పేపర్లు వైన్ షాప్ ముంగట పల్లి బటన్ల కాడ పనిచేస్తున్నాయి. ఆ దరఖాస్తు పేపర్లు ఇడ్లీ సెంటర్ల కాడ పనిచేస్తున్నాయి. ఆ దరఖాస్తు పేపర్లు గ్యారా మిర్చిలకు పనిచేస్తున్నాయి, బట్టల షాప్లో పనిచేస్తున్నాయి. ఆ పేపర్లకు బనీన్ చుడుతున్నారు, బనీన్ చుట్టిస్తున్నారు ఆ పేపర్లకు. ఎంత ఘోరమైన పరిస్థితి! మీరు ఏ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి తెలంగాణలో చెప్పండి? మీరు దాదాపు 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. దాదాపు 2.5 years పరిపాలనలో దేనికోసం ఎంత ఖర్చు పెట్టిరు చెప్పండి? విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిరు? వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిరు? విద్యార్థుల కోసం ఎంత ఖర్చు పెట్టిరు? నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిరు? దేనికి ఎంత ఖర్చు పెట్టి చెప్పండి? రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిరు? పోనీ వికలాంగుల కోసం ఎంత ఖర్చు పెట్టినారు? టెంపుల్స్ సెట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టినారు? రోడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టినారు? గవర్నమెంట్ బిల్డింగ్ల కోసం ఎంత ఖర్చు పెట్టినారు? ఇవన్నీ లెక్క చెప్పండి చూద్దాం. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి చూద్దాం. లేకపోతే కొత్త ప్రాజెక్టులు కట్టడానికి నీటి ప్రాజెక్ట్ని ఎంత ఖర్చు పెట్టినారు చెప్పండి చూద్దాం. అంటే మీ వర్షన్ మీరు చెప్పండి. దేశ రాజకీయాలు చేస్తా, జాతీయ రాజకీయాలు చేస్తా అంటే ఫస్ట్ మీరు తెలంగాణలో ఏం చేసిరో చెప్పండి. తెలంగాణలో మీరు ఏం చేసిరో చెప్పిన తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళండి, జాతీయ రాజకీయాలకు వెళ్ళండి. వాట్ అబౌట్ తెలంగాణ? మీరు తెలంగాణలో చేసి నేను అది చెప్పండి ఫస్ట్. చాలామంది దేశ రాజకీయాలు చేస్తాం, చాలామంది జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్పి ఇంటికాడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు. కేసీఆర్ ఇవాళ ఏంది పరిస్థితి? ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉందా? బయటకు వచ్చినా కూడా తెలంగాణలోనే తిరిగేటటువంటి పరిస్థితి. తెలంగాణలో అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఎదగాలి, ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళాలి. కానీ వాట్ అబౌట్ యువర్ పోస్ట్? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఏం చేసినారు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి చాలా క్లియర్గా నేను అడుగుతున్నా. సమాధానం చెప్పండి. రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాల్సింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 6 నెలలు అవుతున్నా కూడా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? రైతుల అకౌంట్లో ఎందుకు పైసలు రాలేదు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు సమాధానం చెప్పాలా. 2 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు, అది కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి రైతు భరోసా ఇస్తున్నారు. ఎకరానికి మాత్రమే ఎందుకు ఇవ్వలేకపోయారు రైతు భరోసా? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? మరి గెలవడానికి అన్ని దొంగ మాటలు ఎందుకు చెప్పిర్రు? గెలవడానికి రైతులకు అబద్ధాలు ఎందుకు చెప్పిర్రు? మీరు గెలవడానికి రైతులను మోసం చేసి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను ఎందుకు మోసం చేసినారు?